హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటిదంటే, కేంద్ర ప్రభుత్వము ఒక క్యాబినెట్ సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అది ఏంటిదంటే, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును పూజ్య భావ్ గ్రామీణ రోజ్గార్ యోజనగా మార్చడం జరిగింది. అంటే ఈ స్కీమ్ ఇక నుంచి పూజ్య భావ్ గ్రామీణ రోజ్గార్ యోజనగా చేయడం జరిగింది. అంతేకాకుండా ఉపాధి హామీ పథకం పరిధిలో మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఒక కుటుంబానికి ఏడాది గరిష్టంగా 100 రోజుల పనిదినాలు ఉండగా దాన్ని 125 రోజులుగా పెంచడం జరిగింది. రోజు కూలి 240గా నిర్ణయించడం జరిగింది. అంటే సగటున 250 రూపాయలు అన్నట్టు నిర్ణయించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ స్కీమ్ అనేది బాగా ఎప్పుడో స్టార్ట్ అయింది. అది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఈ స్కీమ్ అనేది స్టార్ట్ అయింది. అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నిన్ననే మన సెంట్రల్ గవర్నమెంట్ అయిన ఎన్డీఏ గవర్నమెంట్ దీన్ని మార్చ్ చేయడం జరిగింది. కనుక ఇది April 1, 2025 రోజు స్టార్ట్ అవుతుంది. మనకు తెలుసు అందరికీ ఉపాధి హామీ స్కీమ్ అనేది గ్రామీణ ప్రాంతంలోనే ఉంటుంది ఫ్రెండ్స్. దాంతోపాటు ఇటీవలనే కేవైసీ గురించి చేయించుకున్నారు. ఈ 4th ఏప్రిల్ నుంచి కొత్త బుక్స్ అనేవి రావడం జరుగుతుంది. కనుక అప్పటి నుంచి ఈ స్కీమ్ అనేది 125 డేస్గా మారడం జరుగుతుంది ఫ్రెండ్స్. స్కీమ్ అనేది గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా అభివృద్ధి చెందింది. దీంతోపాటు ఈ గ్రామీణ ఉపాధి హామీ స్కీమ్ ద్వారానే మనకి సీసీ రోడ్లు కానీ ఇవి కానీ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ స్కీమ్ అనేది ఎక్కువ గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ పూర్ పీపుల్కి ఇది చాలా యూజ్ అవుతుంది. మనకు తెలుసు, మన ఇంటి దగ్గర వాళ్ళు కూడా పని చేయడం జరుగుతుంది. దీనికి ఒక ఫీల్డ్ అసిస్టెంట్ అని ఆయన ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్.